వర్ధయతహం అనే ధాతు నుంచి వస్తుంది అనమాట. ఎప్పుడైనా అందరూ అభివృద్ధిలో కావాలి, వాళ్ళకి వర్ధనం జరగాలి అంటే అప్పుడు మాట్లాడాలి ఈ మాటని. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి రోజు ఇవాళ. 77 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. పీఠాన్ని అధిరోధించే 50 సంవత్సరాలు దాటము, సన్యాసాశ్రమం తీసుకోవడం. కాబట్టి మనం పూర్వమే వజ్రోత్సవ భారతి అన్ని చేసుకున్నాం. 75-76 వెళ్ళిపోయి ఇవాళ రోజున ఆ స్వామి వారు పూర్ణమైనటువంటి తపస్సులో ఉన్నారు. వారు అసలు శృంగేరి దాటి, అందులోనూ ప్రధానంగా వారి తపోభూమిని దాటి, ఆ క్షేత్రం దాటి ఎక్కువ బయటకు వెళ్ళటం. అంత పూర్ణమైనటువంటి తపస్సు మనందరి యొక్క శ్రేయస్సు కోసం వారు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి శ్రేయోదాయకమైనటువంటి మహత్తరమైనటువంటి తపస్సు చేస్తున్న మహానుభావుని ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి రోజు. భారతీయ తీర్థస్వామి వారు అంటేనే తపస్సు. ఇవాళ రోజున ఉపనిషత్తులు, వేదాలు అవి ఎక్కడైనా నడుచుకుంటూ తిరుగుతున్నాయి, ఓ దగ్గర ఉన్నాయి, మనకు కనిపించాలి అంటే ఏ దేశం వెళితే భారతీయ తీర్థ మహాస్వామి వారిని చూస్తే మనం ఉపనిషత్తుల్ని, వేదాలని, బ్రహ్మసూత్రాలని అన్నింటినీ కూడా భగవద్గీతని ప్రత్యక్షంగా చూసినట్టే. అంతటి మహా విద్వత్ సంపన్నులు తపస్సు చక్రవర్తి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి చక్రవర్తి. నిష్కారణంగా ఆయన ముఖతః ఒకళ్ళని నింద చేయడం మనం చూడము, ఒకళ్ళని వంక పెట్టడం కానీ ఆయన జీవితంలో ఎప్పుడు ఇతరులని వంక పెట్టంగా మనం చూడము. ఎంతటి వారు భారతీయ తీర్థ మహాస్వామి చరణులు అంటే పివి నరసింహారావు గారి సమయంలో అయోధ్య విషయంలో ఒక కమిటీ వేయాల్సి వచ్చింది దేశంలో. అప్పుడు ఆయన సెక్రటరీ పివిఆర్ ప్రసాద్ గారు ఏమండి, ఒక స్వామీజీ చెప్పింది ఇంకో స్వామీజీ ఒప్పుకోడు, ఒక స్వామీజీ అనే మాటని ఇంకొక స్వామీజీ అంగీకరించడం లేదు, ఇదంతా ఒక తాటి మీదకి లేవడం ఎలా? నువ్వు ఆయన అధ్యక్షుడిగా పెట్టినావా అని ఈ స్వామీజీ ఒక్క పెడతారు, ఈయనను పెట్టావా అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇందులో వైష్ణవం ఉంది, మధ్వం ఉంది, మన శైవ పీఠాలు ఉన్నాయి, అలాగే స్మార్త పీఠాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి సాధువులు, మహాత్ములందరూ కూడా పివి నరసింహారావు గారి దగ్గర ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. భారతీయ తీర్థస్వామి వారి అధ్యక్ష ప్రకటన చేసేట్లయితే భారతదేశంలో ఉండే ఏ సాధువు కూడా ఎన్నడూ చెప్పరు, అందరూ కూడా ఏకమైనటువంటి మాటలు చెప్తారు. పివిఆర్ ప్రసాద్ గారు వచ్చి శృంగేరిలో ఈ విషయం చెప్పి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది భారతీయ మహాస్వామి చరిత్ర. కాబట్టి ఆయన ఎంత గొప్పవారయ్యా అంటే వాళ్ళ గురువు గారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఆయన ఒక సందర్భంలో కాశీ సంచారానికి వెళ్ళారు. అప్పుడు ఉపపీఠాధిపతిగా భారతీయ తీర్థ స్వామి వారు కాశీకి వెళ్ళారు. అక్కడ శాస్త్ర పండితులు చాలా ఎక్కువగా ఉండేవాడు కాశీలో. అనేక శాస్త్రాల్లో నిష్ణాతులు, మామూలు అంటారు, చాలా గట్టి శాస్త్ర పండితులు ఉండేవాడు. రాగానే శృంగేరి జగద్గురువు ఏదో మహాపండితులు శాస్త్రాల్లో మంచి నిష్ణాతులు అంటారు కదా, మాతోటి శాస్త్ర చర్చ వస్తారా వాక్యాంత సభకి అని ఏకగ్రీవంగా కాశీ పండిత పరిషత్ అంతా కూడా అభినవ విద్యాతీర్థ స్వామి వారిని అడిగారు. స్వామి వారు ఏమి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు. వెళితే ఈ పండితులందరూ భయపడి వారి వాక్యార్థానికి ఒప్పుకోలేదు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు. ఏమని? వాక్యార్థానికి భయపడి
భారతీ తీర్థ మహాస్వామి అభినవ విద్యాతీర్థ స్వామి వారు మాతో మాట్లాడటానికి రాలేదు. వెంటనే ఈ విషయం శ్రీకార్యము వాళ్ళందరూ వెళ్ళి అభినవ విద్యాతీర్థ స్వామి వారితో చెప్పారు. ఆయన నవ్వు నవ్వి, ఓ అవునా అనుకుంటున్నారా, అందే ఉంది, మా ఉపపీఠాధిపతి వారు అడిగినటువంటి కోరిక తీర్చడానికి వస్తారు అని చెప్పండి భారతీయ తీర్థ మహాస్వామి చరణులు. అప్పటికి తత్వము, వేదాంతము, న్యాయము, మీమాంసలో మహాపండితులందరూ దేశవ్యాప్తంలోనే పేరుగాంచినటువంటి పండితులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి ఒకటే ఒక చిన్న ఇది భారతీయ తీర్థ మహాస్వామి చరణ్ వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడారు. ఈయన ఒకసారి చెప్పి మాట్లాడటం మొదలుపెట్టి ప్రశ్నలు వేసి మొదలుపెట్టేటప్పటికి అందరూ అసాధారణం అయిపోయారు. మాట్లాడలేదు. కాశీ విద్వత్ పరిషత్తు మొత్తము ఎవరి ముందైనా మోకరిల్లి సాష్టాంగం చేసి మా వల్ల పొరపాటైంది అని చెప్పారు అంటే అది అనంత శ్రీ విభూషితులు చేసింది భారతీయ మహాత్మ. ఒక్కొక్కరికి నాకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు, ఈ స్వామివారి వయసు 30 కూడా లేదు. ఈ స్వామివారు వచ్చి మాట్లాడుతుంటే ఇన్నేళ్లు శాస్త్రం జరుగుతున్న మేము వినని విషయాలు ఎన్నున్నాయో, ఇంతటి మహానుభావుని ఢీకొట్టిందని వాళ్ళు అంగీకారం చేసి వాళ్ళ పరాభవాన్ని రాసిచ్చారు. అది భారతీయ తీర్థ మహాస్వామి చరణ్ అంటే ఏదో కూర్చొని సరదాగా మేము మేము అని అనుకోవడానికో మాట్లాడటానికో సరిపోయేటటువంటిది కాదు. ఏ జగద్గురువులు అక్కడ కూర్చుంటే మణిద్రావిడ శాస్త్రి గారు, అదేవిధంగా అనేకమైనటువంటి పండితులు పక్కకి జరుగుతారు. అలాంటి మహానుభావులు భారతీయ తీర్థ మహాస్వామి చరణులు. చాలా విశేషాలు ఉన్నాయి భారతీయ తీర్థ మహాస్వామి చరణుల గురించి చెప్పాల్సినటువంటివి 1, 2 కాదు, అనేక విషయాలు. ఆయన ఒక సందర్భంలో ఇటు తెలంగాణ ప్రాంతంలో ఒక యజ్ఞం జరుగుతోంది. ఆయన వచ్చారు. ఆయన వచ్చి పెద్ద మబ్బు పట్టింది, వర్షం పడే సూచనలు వచ్చినాయి. మరి యజ్ఞ పూర్ణాహుతి కావాలి. ఇవాళ ఉన్నంత దట్టమైనటువంటి వ్యవస్థ ఆ రోజుల్లో లేదు. వాళ్ళు వెళ్ళి భారతీయ తీర్థ స్వామి వారితో పొరబెట్టుకున్నారు. స్వామి మీరు వచ్చారు, మరి పూర్ణాహుతి లోపల వర్షం పడుతుంది అంటే భారతీయ తీర్థ మహాస్వామి చరణులు ఒక కొబ్బరికాయ మంత్రించి పెట్టారు. ఆ వేదికకి 4 పక్కల వర్షం పడ్డదండి. 4 వైపులా వేదిక మీద వర్షం లేదు. పూర్ణాహుతి కాగానే పడ్డదండి. బడబడబడబడి వర్షం. ఇది భారతీయ తీర్థ మహాస్వామి చరణుల యొక్క తపస్సు. అంటే ఎవరైనా మంచి అధికారం నడుస్తుంది, ప్రధానమంత్రులు రాష్ట్రపతుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులు కింద అందరూ వచ్చి కాళ్ళు మోకరిల్లుతూ కావాల్సినంతటి బలాన్ని చూపించుకునే ప్రదేశంలో ఒక పీఠాధిపతిని కూర్చోబెట్టిన తర్వాత నాకు ఇవన్నీ ఉన్నాయా, నేను ఇప్పుడు చూసింది చాలు, నేను నా అనుష్ఠానంలోకి వెళ్ళిపోతాను, నా శిష్యుడు మొత్తం చూస్తారు, మా శిష్యుల వారు మొత్తం చూస్తారు అనేటటువంటి మాట అనాలి అంటే ఎంత వైరాగ్య సంపన్నుడైతే అన్ని వదిలిపెట్టి తపస్సులోకి వెళ్ళాలి. ఈ ఒక్క మాట ఏమిటి భారతీయ తీర్థ స్వామి వారు అనేది చెప్పడానికి సరిపోతారు. ఎంత వైరాగ్య సంపన్నుడు అనేది చెప్పడానికి. ఏమీ లేనివాడే ఎగిసెక్సి పడిపోతూ ఉంటాడు. ఎంత మహాత్ముడయ్యాడంటే భారతీయ తీర్థ స్వామి వారు ఒక్కసారి విభుజేకర భారతి మహాస్వామి చరణుల్ని ఎత్తుకొని పీఠం మీద కూర్చోబెట్టి ఉత్తర పీఠాధిపతి చేసిన తర్వాత వారి యొక్క షాఠీకి జరి ఉంటుంది. మీరు అక్కడ చూస్తే ఆ పట్టంలో షాఠీకి జరి అంచు ఉంటుంది స్వామివారికి. మా ఉత్తర పీఠాధిపతి వచ్చిన తర్వాత ఈ జరి, హంగు, పొంగు, ఆర్భాటము ఏదున్నా ఆయన ఉండాలి తప్ప మాకు అక్కర్లేదు అని ఆ రోజు నుంచి సాధారణమైనటువంటి యతిశాఖి వేసుకొని అది కూడా వదిలిపెట్టేసినటువంటి మహానుభావుల వైరాగ్య సంపన్నులు. అలాంటి స్వామివారి యొక్క
కార్యక్రమం. శివజీయన్ స్వామి వారు నన్ను ఒకసారి రమేష్ గారు తీసుకెళ్ళారు. సరే, అక్కడ పెద్ద చర్చ జరుగుతాం. ఏమిటయ్యా అంటే, ఇప్పుడు మంచి తూర్పులు అనేటటువంటి వాడిని కూర్చోబెట్టి జిఎన్ స్వామి గారు, అదేవిధంగా అహోబిడ రామారావు జిఎన్ స్వామి గారు, అష్టాక్షరి స్వామి వారు, పరిపూర్ణానంద స్వామి వారు, దేవరాధ అష్టాక్షరి స్వామి వారు, దేవరాధ జిఎన్ గారు, ఇలా అనేక మంది అక్కడ కూర్చొని వాటితో మాట్లాడుతున్నారు. ఇది 2.5 గంటలు ఉంటుంది. 2.5 స్వామివారు అందరూ కూర్చొని ఎదుర్కొంటారు. వాడు మాట్లాడే తీరు చూస్తే ఆ వ్యక్తి రంజిత్ గోపిలు ఎటు నుంచి మాట్లాడుతున్నా అన్ని దిగ్బంధం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అతని మీద ఛాలెంజ్ విసిరాడు 6 అంశాలను. ఇప్పుడు దీన్ని ఎవరు మాట్లాడాలి? ఎవరో ఒకళ్ళు కావాలిగా వాదన చేయడానికి. ఎవరు దీనికి వాదనకి అనే విషయం గురించి వాళ్ళు చాలా మందిని పిలవడం, చూడడం, ఇది అవును ఇది కాదు అని పక్కన పెట్టడం చేసింది. నేను వెళ్ళాను. అప్పటికే నాకు టీవీలో కొంత కంచైలయ్య గారితో, గోపినేని బాబుతో, ఇట్లా రకరకాల వాళ్ళతో డిబేట్లు చేసే అనుభవం, అలవాటు ఉంది. చాలా చర్చల్లో నేను పాల్గొన్నాను. అదంతా చూసుకున్నాను. ఈయన మాట్లాడితే సరిపోతుంది, ఇటు వైదికమైనటువంటిది అటు లౌకికమైనటువంటిది రెండింటి యందు ఉంది కదా అని జిఎన్ స్వామి గారు, బంగారేశ్వర గారు మీరు మాట్లాడతారా అని అడిగారు. నేనేమి అయ్యా నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఇస్తేనే నేను మాట్లాడటానికి వస్తాను, నాకు లేకపోతే ఇంకొక దిక్కు లేదు, ఇలా వెళ్ళలా. వెళ్తే వారు అడిగారు మీకు మాట్లాడటానికి అవకాశం. నాకు శృంగేరి జగద్గురువులు అంటే పరమభక్తి, భారతీయ తీర్థ మహాస్వామి జగద్గురు అంటే నా ఉచ్ఛ్వాస విశ్వాసం. ఈ గాలి ఆ స్వామి అంత పూర్ణమైనటువంటి భక్తి ఇప్పుడు కాదన్నారు. ఈ భక్తి నాకు ఎంత భక్తో మా నాన్నగారికి అంత భక్తి. నరసింహపేటలో ఆశ్రమ స్వీకారానికి ముందు నుంచి భారతీయ తీర్థ మహాస్వామి చంద్ర వారి కుటుంబం తెలుసు. ఆ పైన మా తాతయ్య గారు పశ్చిమపాటి వాస్తవయ్య శాస్త్రి గారు ఉభయ భాష పండితులు, సంస్కృత అంతరాలు. అప్పటి నుంచి కూడా మాకు శృంగేరి పీఠం అంటే చాలా భక్తి. కాబట్టి ఇది తరతరాలుగా ఉన్నటువంటి పీఠం యొక్క భక్తి ఏదో వినగానం వల్ల పుట్టుకొచ్చినటువంటిది కాదు. నేను వెంటనే అన్నా జిఎన్ స్వామి గారు, చూడటానికి నా రూపం కనిపిస్తుంది కానీ ఇది ఒక రేడియో పెట్టేలాంటి, దీనిని నడిపించి మాట్లాడించేటటువంటి శాటిలైట్ అవుతుంది. అది అనంత శ్రీ విభూషణుడు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు కనుక అంగీకరిస్తే వచ్చి మాట్లాడతారు. అంతకు ముందే ధర్మాచార్య ప్రతిష్టానని జిఎన్ స్వామి గారు, పరిపూర్ణానంద స్వామి గారు, అదేవిధంగా మధ్వ సంప్రదాయానికి సంబంధించిన స్వామి వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. శృంగేరి అక్కడికి వెళ్ళి కూర్చొని, అయ్యా మరి ఇలా ఉంది, మన సంప్రదాయాలు ఏమైనా ఉంటే మన గుమ్మం లోపలే, మన సంప్రదాయాలని బయట ఎవరైనా ఒక్కబెట్టేటప్పుడు మనందరం ఏకమైనటువంటి మాట మీద ఉండాలి అనే ఒప్పందానికి వచ్చి జగద్గురువుల దగ్గర ధర్మాచార్య ప్రతిష్టానాన్ని పెట్టారు. బాగుందండి, ఇది బ్రహ్మాండంగా ఉంది. మరి వైష్ణవ సంప్రదాయానికి జిఎన్ స్వామి వారు ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మన మధ్వ సంప్రదాయానికి మంత్రాలయ స్వామి వారు ఆయన ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మరి స్మార్త సంప్రదాయంలో మేము పరిపూర్ణానంద స్వామి వారిని దీన్ని వినియోగిస్తున్నాము. చక్కగా మీరు ఎప్పుడు మేము మీ వెనక ఉన్నాము, ఇలాంటి సంస్థలు బాగుండాలనే ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అనే మాట జగద్గురువులు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వెళ్ళి అడిగిరండి అన్నారు. నేను శృంగేరి వెళ్ళి స్వామివారు ఇది ఎవరో అతనితో చర్చ చేయాలట, నాకు అవకాశం ఉంది. అంతమంది భక్త జనంలో భారతీ తీర్థస్వామి వారు పక్కన ఒక షాఠీ వస్త్రం చిన్నది ఉంటే ఈ కళ్ళకి 2 ఇలా అతుకున్నారు. ఒక చుక్క నీళ్ళు వచ్చింది. మేము మనస్సులో ఏమనుకుంటున్నామో మీరు నన్ను అదే అడిగారు. మీరు తప్పకుండా మాట్లాడాలి అని చెప్పి కృష్ణమూర్తి శాస్త్రి గారిని పిలిచి ఒక శాలువా తెప్పించి నాకు కప్పించి, మీరు కాదు మీలో ఉండి శారద మాట్లాడుతుంది అని అంటున్నారు.
ఆశీర్వచనం ఎవరికి లభించిందో ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు, అపూర్వము. అందుకనే నేను ఎక్కడైనా ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు అవిచ్ఛిన్నంగా అది ఒక ఆసుగా ధారలాగా వస్తుంది అంటే కేవలం అనంత శ్రీ విభూషితులు భారతీయ తీర్థ మహాత్మాచంద్ర వారి యొక్క తపోబలం తప్ప నాకు అది వారు ఇచ్చినటువంటి ఆశీస్సులు. ఆ తర్వాత నేను ఈ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి వ్యాఖ్యాలు అన్నప్పుడు నాకు చాలా విషయాల్ని మళ్ళీ అనంత శ్రీ విభూషితులు విజేంద్ర భారతీ స్వామి తర్ఫీజించారు. ఎలా మాట్లాడాలి, ఏమిటి తర్కంలో ప్రధానమంత్రు వివరణ న్యాయం అంతే కదా. వాళ్ళు 10 మంది ఉంటే 10 మంది మంత్రుల్లో పెద్ద మంది ఎవడో ఒకటి పిలిచి కొడితే సరిపోతుంది కదా, మిగతా 9 మంది వాళ్ళే కదా. అది కాకుండా అతను చేసేది ఎలా ఉంటాయి అంటే వేదాల్లో ఉండేటువంటి మాటలు తీసుకొని ఇసుకలో కనుక ఎవరైనా పోతుందని భాగమిద్దాం అనుకుంటే తీస్తున్న కొద్దీ ఇసుక పడుతూనే ఉంటుంది. నువ్వు అట్లా వేదంలో ఇచ్చి ఏదైనా విషయాన్ని తీసుకొని చేయాలనుకుంటే ఇసుకలో భాగమిద్దవడం నేర్చుంటాయి. అది అయ్యే పని కాదు, 2 సమన్వయం కాదు. నువ్వు ఎన్ని చెబుతున్నా కొత్త వస్తువులు ఉన్నాయి అనే విషయాలు మొత్తం నాకు విజేంద్ర భారతీ స్వామి వారి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ నేను విజయన్ స్వామి వారి ఆశ్రమానికి రావడం ఒక 3 సార్లు బయటకు చదవాల్సి వచ్చింది. నేను దాశరథి రంగాచార్య గారి యొక్క విషయంలో ఆ చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల మాట్లాడుతోంది క్రైస్తవంతో కాబట్టి 3 సార్లు ఆమూలాన్ని అట్టించి ఒకసారి అర్థం కాదు. ఆ పదాలు, ఆ భాష అది తెలుగులాగా ఉంటుంది కానీ తెలుగులో అంటే దాని యొక్క వ్యాకరణం ఉంటుంది చూడండి. ఆ వ్యాకరణం చాలా విచిత్రంగా ఉంటుంది. మళ్ళీ దానికి ఎవరితోటైనా పక్కన కూర్చొని నాకు తోడుగా కమలాకర్ సుబ్బున పక్కన ఉండడం అలా జీఎన్ స్వామి గారు ఏర్పాటు చేశారు ఘనంగా. మొత్తము అంతా తీసుకొని తర్వాత వైఖరి ఎలా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు అనేటటువంటిది మనకి సత్యశోధన ట్రస్ట్ తరఫున జగైపేట నుంచి పెద్దలు వారు సహకరించారు. కాబట్టి అనేక మంది యొక్క కలయిక వల్ల ఆ రోజు వెళ్ళి కూర్చోవడం 6 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు మాత్రమే ఒక 7 గంటల్లో మాట్లాడటం అయింది. ఈ 7 గంటల్లో 3కి 3 తప్పని 3 హైకోర్టు జడ్జిలు కూర్చొని ఉండగా, వాది ప్రతివాది కూర్చొని ఉండగా, అతను చక్కగా 2 పక్షాల్లోనూ సమన్వయం చేసేవాడు కూర్చొని ఉండగా, సహాయకులు ఉండగా, ప్రేక్షకులు ఉండగా, రాజమండ్రి నుంచి 200 మందిని తెచ్చుకున్నాడు. ప్రతితో కింద కూర్చున్నారు వాళ్ళందరూ. మన అయ్యగారు ఇప్పుడు చించేస్తాడు రా, మధ్యాహ్నం భోజనాలు అయ్యేటప్పటికి మన అయ్యగారు మొత్తం పనులు తీస్తున్నాడు రా అని వెళ్ళిపోయారు. దాదాపు ఇక ముఖం చూపించుకోవడానికి కూడా లేదు. అంతటి స్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటి దృఢమైన జీఎన్ స్వామి గారి సంకల్పం, 2 అనంత శ్రీ విభూషితులు భారతీయ తీర్థ మహాస్వామి ఆశీస్సులు 2 కలిసి ఆ స్థితి వచ్చింది. సమాజంలో ఎప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకునే వాళ్ళలో మొదటి వాడిని లేదు. చాలా మంది అంటూ ఉంటారు జీఎన్ స్వామి గారు ఈయన ఎప్పుడు జీఎన్ స్వామి గారు పడుతూ ఉంటారని నేను వైష్ణవులు అంటూ ఉంటాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే శంకరాచార్య వారిని ముట్టుకున్నప్పుడు తప్ప ఎప్పుడు బంగారే శర్మ జీఎన్ స్వామి వారి గురించి మాట్లాడలేదు. సిద్ధాంతంలోకి అడుగు పెడితేనే నేను వచ్చాను తప్ప అది లేనప్పుడు ఎప్పుడు నేను మాట్లాడాను. కాబట్టి నేను చాలా సమన్వయంగానే ఉన్నాను. అంటే చాలా మంది వైష్ణవులకు నేను చెప్పాలనుకుంటా ఈ రోజు ఈ మొత్తం ఆశీస్సులు అనంత శ్రీ విభూషితులు ఇంకా అద్భుతాలు ఏమిటాయంటే భారతీయ మహాస్వామి వారి వల్ల చూస్తే చాలు ఒక పసిపిల్లవాడు నవ్వినట్టుగా ఉంటుంది. ఆయన నవ్వు కనుక మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గంభీరంగా ఉంటారు. ఆయన నవ్వితే అనే ఏమిటి ఇంత అసలు నిజంగా ఏ కన్వర్షన్ లేనటువంటి ఆ నవ్వు ఎంత బాగుంటుంది. వారు పూజ చేసినప్పుడు పూజ విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏది చూసినా కూడా వారి యొక్క జీవితంలో ఎక్కడ తొంగి చూసినా నేర్చుకోవడం. ఇంతటి కలియుగంలో ఇంతటి కలికాలంలో తపస్సుని చూడాలి అనే కోరిక కనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శృంగేరి వెళ్ళి సాయంత్రం భారతీయ తీర్థ మహాత్మాచార్యుడు చంద్రమౌళీశ్వర పూజ చేసేటప్పుడు ఈరోజు అన్నింటినీ వేషజాలను వదిలిపెట్టి మానవమానాలని కూడా ఎవరైనా తిట్టినా ఆయన పట్టించుకోరు, ఎవరైనా పొగిడినా ఆయన పట్టించుకోరు.
మనకి బాధ, అయ్యో అంతటి జగద్గురువులు పెట్టారే అని మనం బాధపడ్డాం తప్ప ఆయనలో ఈశ్వరుని మాత్రము కూడా ఈ కామక్రోధాలు అనేటటువంటివి, అసూయ అనేటటువంటివి, వీటన్నిటి నుంచి దూరం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మహాత్ముల వర్ధంతి నాకున్న భాగ్యం ఒకటే జగద్గురు. స్వామివారు మీ షాఠి పాదుకను నాకు అనుగ్రహించండి అని అడిగాను. నేను వెళ్ళి అపారమైనటువంటి అంతరాత్సల్యం, కరుణ, ఎంత కరుణయ్యా అంటే మనం చెప్పలేమంత కరుణ స్వామి. ఆయన వెంటనే లోపలికి పిలిచి వారు నడుచుకుంటూ వచ్చి ఆ నడుచుకుంటూ వచ్చినటువంటి పాదుకలు నా దగ్గర వదిలేశారండి. వారు వేడుకోడు శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రవేయమనందవాద్యమకల్పశం నిర్మలం నిగమాంతమద్మయమప్రతత్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేత్ గురు పాదుకాం. అవి పాదుకలు. ఆ పాదుకలు ఒక షాఠీ వస్త్రం చేసేశారు. ఈ రెండు ఆయన నా మీద వేయడం జరిగింది. ఆ వీడియో కూడా నా దగ్గర ఉందని లోకానికి తెలియడం అని నా దగ్గర ఎప్పుడూ పెట్టుకొని నాకు కావాల్సినప్పుడల్లా అది చూసుకుంటూ ఉంటాను. అలాంటి అనుగ్రహాన్ని అనంత శ్రీ విభూషితుడు ఈ ఉపాధికి భారతీ తీర్థ మహాస్వామి అనుగ్రహించాను. ఇది నా అదృష్టము అని చెప్తూ ఆ స్వామివారు తప్ప నాకు ఎవరినైనా నేను లెక్క వేసుకోవాలంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చెప్పుకోవాలి. తర్వాత జన్మ రాహిత్యానికి అవసరమైనటువంటి ఆ భరతని చెప్పినటువంటి అనంత శ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి చరణుల్ని, అదేవిధంగా అనంత శ్రీ విభూషితులు విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల్నే నా జీవితంలో చెప్పుకోవాలని తప్ప వెనక్కి తిరిగి చూసినా ముందు తిరిగి చూసినా ఏమి ఉండదు. నా అదృష్టం ఏమిటంటే నేను ధైర్యంగా మాట్లాడటానికి నువ్వు ఈ అవకతవకలు చేసావురా ఆర్థికంగా అని ఈ భూమి మీద ఎవడు చూపించాడు. ఆర్థికమైనటువంటి అవకతవకలు బంగారయ్య చేశాడు మీడియాలో చెప్తున్నాడు. ఏనాడు రూపాయి నేను ముట్టుకోవాలి. ఇంత గోవులకు సంబంధించి మా అకౌంట్స్ రాసేవాళ్ళందరికీ తెలుస్తుంది. ఎప్పుడు అందులో నుంచి ఒక రూపాయి నేను తెలుసుకోండి. ఎక్కడ మీరు వెళ్ళలేదు. ఇంకా నాకు అక్కడక్కడ ఉపన్యాసాలు చెప్తే వచ్చినప్పుడు కూడా తీసుకొని వెళ్ళి దీంట్లోనే నేను పెట్టేస్తూ ఉంటాను తప్ప ఎక్కడా తీసుకోదు. అయ్యా ఈ ఫలానా అకౌంట్ ఇవ్వాలంటే చెప్పు మీద సంతకం పెట్టడం తప్ప ఏనాడు క్యాష్ నేను రూపాయి ముట్టుకోడు. అది నాకున్న నిబద్ధత. నేను ఈ గోశాలలో ఉన్నప్పుడు గురువు గారు నాకు భక్తితో తెచ్చేవాడు అప్పులు ఇస్తారు. పొరపాటున గోశాలలో ఆడప్పులు ఇస్తే నేను తీసుకున్నాను, నాకు ఇచ్చింది అయినప్పటికీ నేను తీసుకున్నానని ఎవడైనా జీవితంలో ఒక మాట నచ్చు అని ఇక్కడ నాకు ఎవరు రూపాయి ఇచ్చినా వెంటనే నా పక్కన ఉండేటువంటి వాళ్ళందరికీ తెచ్చి వాళ్ళకి ఇచ్చేసయ్యా ఆ అకౌంట్ లో రాయించి వాళ్ళకి సీట్ ఇచ్చేసేయండి తప్ప నాకు డబ్బులు అనేటటువంటివి ఎక్కడా మచ్చ రాకూడదు జీవితంలో. అది నేను ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్తగా ఉంటాను. మనం చేసేటప్పుడు కూడా ఇక్కడ చెడ్డి యాగాలు అన్ని జరుగుతాయి, భోజనాలు. వేరే ఎక్కడైనా సంస్థలకు వెళ్తే ప్రతి రూపాయికి మనకి ఏమొస్తుంది అని చూస్తారు. నేను మా జాతకమ్మ మేమే ఇబ్బందులు పడతాం తప్ప బయట ఎవరికి ఇబ్బంది తెలియకుండా వచ్చినటువంటి అంతమందికి భోజన భాజనాలు, పూజా ద్రవ్యాలు, బ్రాహ్మణ దక్షిణలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ సంస్థ కట్టాలి, దీన్ని నిర్మాణం చేయాలి, పెద్దది చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నలుగురి యొక్క సహకారం లేదా పెద్ద పనులు. అది నాయకపల్లిలో మనం కట్టేటటువంటి ఆశ్రమమైనా లేదు, ఇప్పుడు ఇక్కడ కట్టుకున్నటువంటిదైనా లేదు, రేపు పొద్దున ఆకూరులో సంగారెడ్డిలో కట్టేటటువంటి దానికైనా దానికి మనం తీసుకుంటాం, గోవులకు తీసుకుంటాం. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, పత్రం ఉంటుంది. లెక్కపత్రం లేనటువంటిది ఉండదు. కాబట్టి ఇంత ట్రాన్స్పరెంట్ గా నేను ఉంటాను. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయ్యా మీరు రూపాయి తీసుకున్నారని జీవితకాలం ప్రయత్నం చేసిన చూసేయచ్చు, అవకాశం ఉంది. అది ఉండదు. ఇది ఒకటి పక్కన పెడితే ఇవాళ రోజున మనం ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 దాకా నిర్వహించుకుంటున్నాం.
ఈ సువర్ణ భారతి గోశాలలో. అదే విధంగా నాయకంపల్లి, మీ అందరికి నాయకంపల్లి తెలిసే ఉంటుంది. రాజమండ్రిలో చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొన్ననే మా విజయమోహన్ కూడా అందరూ, మహావాది వినోద్ గారు అందరూ కూడా కొంత వెళ్ళడం జరిగింది. అక్కడ మొన్న వచ్చనే ఒక గంటల్లో 3,000 మందికి వంట చేయగలిగేటువంటి వ్యవస్థని పావు గంటలో ఒక 2 బస్తాల బియ్యం ఉడికేస్తున్నాం. ఒక పావు గంటలు ఆ ఏర్పాటు అంతా కూడా మనం చేసుకున్నాం. అక్కడ శంకర జయంతి ఉత్సవాలు ఆ చుట్టుపక్కల ఉండే మండలాల్లో, ప్రాంతాల్లో అందరికీ కూడా శంకర జయంతి ఉత్సవాలని అక్కడ నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 21 లగాయత్తు, మే 1వ తారీఖు దాకా ఊరేగింపు జరుగుతుంది. స్వామివారి బ్రహ్మాండంగా అక్కడ యజ్ఞయాగాదులు అవుతాయి, అక్కడ భోజనాదులన్నీ జరుగుతాయి. అయితే ఈసారి శంకర జయంతికి అక్కడ శతచండీ జరిగితే ఇక్కడ సహస్ర చండీ యాగం జరగబోతోంది. 2022లో సహస్ర చండీ చేసాం, మళ్ళీ ఇప్పుడు సహస్ర చండీ చేస్తున్నాం. ఎందుకు అంటే 27వ సంవత్సరం ఇది. 2, 7, 9 అనే అంకె వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆ చండీ పరాభట్టారికని పంచుకుంటే నవరూపంగా, నవరాత్రులుగా ఉండేటటువంటి ఆ తల్లి సహస్ర చండీగా వచ్చి ఇక్కడ అనుగ్రహించి ఎన్ని రకాలైనటువంటి దుష్టమైనటువంటి దృష్టి మన ఆవుల మీద కానీ, సంస్థ మీద కానీ, ధర్మం పట్ల కానీ, ఈ దేశం పట్ల కానీ జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టడం నిమిత్తము సహస్ర చండీ యాగము అనేటటువంటిది ఇక్కడ చేయడం. ఎవరు దీంట్లో సహకరిస్తున్నారో ఆ అందరి ఇళ్లలో ఆరోగ్యం ఉండాలి, ఆ అందరి ఇళ్లలో ధర్మం నిలుచోవాలి, ఆ అందరి ఇళ్లలో చండీ పరాభట్టారిక యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి యొక్క దృష్టి ఇక్కడికి వచ్చి చేసే ప్రతి ఒక్కళ్ళు చిన్న సూది మన మందం నుంచి ఎంత పెద్ద కార్యక్రమం చేసినా, మా రమేష్ గుప్తా గారి దాకా అతి పెద్ద కార్యక్రమం చేసేదాకా అందరినీ కూడా ఆ చండీ పరాభట్టారిక రక్షించుగాక, కాపాడుగాక అనే ఉద్దేశ్యంతో మనం సహస్ర చండీ యాగాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. సహస్ర చండీతో పాటు సుదర్శనం అయితేనేమిటి, నారసింహం అయితేనేమిటి, అదేవిధంగా దక్షిణామూర్తి ఏమిటి, రామతారకానికి సంబంధించిన అనేకమైనటువంటి యాగాలు, ఇన్ని యాగాల్ని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. అయితే ఈసారి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేమిటయ్యా అంటే మా వేపూరి భవన్కి, మా శ్రీకాంత్ గారికి, అదేవిధంగా కొంతమందికి నేను పని అప్పచెప్పడం అయిపోయింది ఆల్రెడీ, మా విజయమ్మకి, అదేవిధంగా మంథనిలో ఉండేటువంటి మాధవమ్మకి, మరుడమ్మకి, వీళ్ళకి నేను కొన్ని పనులు అప్పచెప్పా. బలరాం శ్రేష్ఠకి. ఏమిటయ్యా ఈ పని అంటే, చిన్న పిల్లలు స్కూళ్ళలో జరిగే పిల్లలకి ఏప్రిల్ 12 కల్లా వాళ్ళవి పాఠశాలలు క్లోజ్ అవుతాయి. వాళ్ళు 12 నుంచి 15 లోపల ఒక్క 3 నిమిషాలు ఆదిశంకరాచార్య వారి జీవితంలో విశేషమైనటువంటి ఘట్టాలని గనక చెప్పినట్లయితే ఎంతమంది అయినా చెప్పనివ్వండి. అందులో ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తెలంగాణలో ఒక 100 మందిని, అదేవిధంగా ఆంధ్రాలో ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని, ఎక్కడి నుంచి అయినా, ఒంగోలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ అందరికీ తలా ఒక 2,000 రూపాయల ప్రైజ్ మనీ ఇక్కడ ఉన్న అక్కడ 100 మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలందరికీ ఆదిశంకరులు అంటే ఏమిటి, ఆయన మీద వీడియో చేయడం, మాట్లాడడం అంటే ఏమిటి, ఈ విషయం ఉత్తర తరాలకు తెలుస్తుంది. దానికోసం అవసరమైనటువంటి గూగుల్ ఫామ్స్ ఇత్యాదన్నీ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఈ మొత్తానికి వెబ్సైట్ అనేటటువంటిది ఒకటి బిల్డ్ చేసి ఆ వెబ్సైట్ లోపల వీటన్నింటినీ కూడా పోస్ట్ చేసి బ్రహ్మాండంగా పిల్లల్ని మా అనంత లక్ష్మమ్మ గారు, చిట్టల కిరణ్మయ్య గారు, అదేవిధంగా మన విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు లాంటి పెద్దవాళ్ళు, ఇంకా అనేక మంది శాస్త్ర పండితులు, మహాత్ములు, మా కొండూరు పద్మావతమ్మ గారు, వీళ్ళందరూ కూడా కొన్ని వీడియోలు, నేను కొన్ని, మల్లాభరణ శివనారాయణ మూర్తి గారు కొన్ని, అన్ని కూడా మేము తీసుకొని రాటిఫై చేసి వీటి లోపల నుంచి
మొత్తం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పిల్లలలోకి తీసుకొని వెళ్ళేటువంటి. ఇక ఆ తర్వాత ఈ శంకర జయంతి ఉత్సవాల్లో ఒక పక్కన హోమాదులు ఇత్యాది కార్యక్రమాలు పిల్లల్ని తీసుకురావడంతో పాటు ఈసారి 2 హరికథలు ఉంటాయి. మనకి 2 హరికథలు ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఒక ఆవిడ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆ తల్లి చెప్పబోతూ ఉంది. ఇంకొకటి ప్రెసిడెంట్ అవార్డును పొందినటువంటి ఆయన చెప్పబోతున్నారు. జయంతి సావిత్రి గారు అని ఆవిడ. అదేవిధంగా మన ఉపవరపు సింహాచల శాస్త్రి గారు ఇక్కడ. అదేవిధంగా కరాటే కళ్యాణి అనే ఆమెతోటి నాయకత్వంలో చెప్పిస్తున్న ఆవిడ 2007 నుంచి ఈ సంస్థలో చెప్పాలి అనేది రావడం. ఎప్పుడు మనం ఇక్కడ ఉపన్యాసాలు అవి చెప్పడం, అంతకాలం నుంచి ఆ తల్లి యొక్క ఇది ఉండడం అడగడం ఉంది కాబట్టి ఈసారి నాయకత్వంలో వారిని కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు ఈ ధర్మ వ్యాప్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ చేయుతారు. ఆ విధంగా ఆవిడ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరికథలు అయినాయి. మొన్ననే బుర్రకథ రాంబాబు గారితో ఇక్కడ చెప్పించుకున్నాం. ఒక బుర్రకథ నాయకంపల్లిలో కూడా చెప్పించుకోబోతున్నాం. బ్రహ్మశ్రీ సామవేదం చెరుపుక శర్మ గారు పంచాయతర విజ్ఞానం గురించి 2 రోజులు ఇక్కడ ఉపన్యాసం చెప్పబోతున్నారు. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు 2 రోజులు అపరోక్షానుభూతి అనే వేదాంత తత్వం మీద ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా మల్లాపరణ శ్రీమన్నారాయణమూర్తి గారు ఒక 5 రోజుల పాటు గౌరి నారాయణమూర్తి గారు ఆ నాయకత్వంలో చెప్పబోతూ ఉన్నారు. అలాగే మల్లాపరణ శ్రీమన్నారాయణమూర్తి గారు శివానంద లహరి ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. లేదా సౌందర్య స్తోత్రాలను బట్టి మా కొండూరు పద్మావతమ్మ గారు, నిట్టల కిరణ్మయ్య గారు, వీళ్ళందరూ కూడా ప్రేమలత గారు, రమాదేవి గారు, అదేవిధంగా సన్నపూర్ణమ్మ గారు, అనేక మంది ఇంకా చాలా మంది మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్తోత్ర పారాయణలు, స్తోత్ర పాఠాలు, ఏ స్తోత్రాలు చెప్పాలని శంకరాచార్య వారి స్తోత్రాలనే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పూర్తిగా స్తోత్ర పారాయణం అనేది ఇక్కడ చేయబోతూ ఈసారి. అంటే ఆ అనుభవం ఎంత సాహిత్యాన్ని ఇచ్చాడు చూడండి. బదర్లో కూర్చున్నవాడు అక్కడ బదరీ క్షేత్రంలో మేము ఈ శ్లోకాలు చెప్పామంటే ఆదిశంకర్లు ఇచ్చాడు. రామేశ్వరం అంటే రామేశ్వరంలో కూడా ఆదిశంకర్లు ఇచ్చిన స్తోత్రాలు. అంటే యావత్ భారతదేశం అంతా కూడా ఆదిశంకర భగవత్పాదాచార్య వారు ఇచ్చినటువంటి స్తోత్రాలని గుళ్ళల్లో చదువుకొని సంప్రదాయంతో చదువుతారు. అది ఆదిశంకర భగవత్పాదాచార్య వారు మనం చేసింది. నేను శంకర జయంతుల్లో ఓ సందర్భంలో బాగా అటు ఇటు అన్ని చోట్ల తిరిగి నడిచి పత్రికలు ఇచ్చి ఎండలు బాగా ఇదయ్యి కొంచెం వడదెబ్బలాగా వచ్చి ఇబ్బంది పడి అబ్బా చాలా ఎక్కువ తిరిగేస్తున్నాను నేను అనుకున్నాను. మిగతా నాన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ తిరుగుతున్నారంటే కాస్త శ్రమ తగ్గించుకోవడం అన్నారు. నాకు కూడా కొంచెం అవును కదా, చాలా కష్టపడుతున్నా, చాలా తిరుగుతున్నాను అని అనిపించింది. తర్వాత ఒక క్షణం కళ్ళు కూర్చుకొని ఆలోచిస్తే ఆ మహానుభావుడు ఓ సైకిలో, రిక్షాలో, స్కూటరో, పల్లకియో ఏది ఎక్కకుండా యావత్ భారతదేశాన్ని 3 సార్లు సంచారం చేసి 32 సంవత్సరాల లోపల సంచారం చేయడం కాదు, వెళ్ళిన ప్రతి చోట ఆయన ముద్రని వేసి ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఆలోచన విధానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అందరినీ ఏకీకృతమై ఒక సూత్రంలో తెచ్చిన ఆయన నడక ముందు మనం ఇంత నడిచి అంత గొప్పగా అనుకుంటున్నామే, ఈ నడక ఆయన రుణం తీర్చుకునేదా? ఇంతకి 100 రెట్లు నడిచేలా సరే ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి నెత్తి మీద పొమ్ములు ఎప్పుడు రాకూడదు. మనం తిరుగుతోంది చాలా కొద్దిగా, ఆయన చేసింది చాలా ఎక్కువ అనే విషయాన్ని బాగా ఆయనే నాకు గుర్తు చేసినట్టుగా అయింది. కాబట్టి శంకరుల యొక్క జీవితము ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా 33 ఏళ్ల జీవితంలో 32 ఏళ్ల వయసులో ఒక మనిషి ఎంత సాధించచ్చు అన్నదానికి గుర్తు ఆశ. కొన్ని మధ్య విభ్రాంతకం వెళ్ళింది. విభ్రాంతకం వెళ్తే ఈ అమ్మవారు చాలా క్రోధంగా ఉండేదంటే ఆ క్రోధంగా ఉన్నటువంటి ఆ అమ్మ ముందు వేరే విగ్రహాన్ని పెట్టి శాంతపరిచి శ్రీచక్రాన్ని పెట్టి ఈ ప్రదేశాన్నంతా బ్రోచినటువంటి వారు ఆదిశంకరులు.
ఎక్కడ తిప్పురా బాసర వెళ్తే బాసరలో ఆదిశంకరుడు. శక్తి పీఠాలు పురోహితుల దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా దక్షారామానికి వెళ్తాం అమ్మవారు. పోయిన సంవత్సరం నేను చెప్పాను, ఈ ప్రపంచంలో ఎవరికైనా టూరిజంలో కానీ స్పిరిచువల్ టూరిజంలో కానీ ఒక అవార్డు ఇవ్వాలి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్య వారికే శ్రీవాంతం దాకా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వడానికి అన్ని క్షేత్రాలు తిరిగారు. ఒక క్షేత్రానికి వేల కిలోమీటర్లు. ఏ గుడికి వెళ్ళినా ఇప్పటికి జార్ఖండ్ వెళ్ళండి, హర్యానా వెళ్ళండి, కాశ్మీర్ వెళ్ళండి, కన్యాకుమారి వెళ్ళండి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆదిశంకరులు వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు అంటే ఆ మహానుభావులు చేసినటువంటి ఆ తపస్సు ఎంతటి తపస్సు ఇంకెవ్వరికి ఇంత గొప్ప కీర్తి లేదండి. ఏ క్షేత్రానికి, శైవ క్షేత్రానికి వెళ్ళండి, వైష్ణవ క్షేత్రానికి వెళ్ళండి, శాక్తేయ క్షేత్రానికి వెళ్ళండి, ఏ క్షేత్రానికి వెళ్ళండి, గణపతి గుళ్ళకి వెళ్ళినా, గురుక్షేత్రాలకు వెళ్ళినా, సౌరక్షేత్రాలకు వెళ్ళినా ఆదిశంకరులు వచ్చారు. నదులకు వెళ్ళినా అంటే ఏం టూరిజం ప్లాన్ చేశాడంటే ఆయన ఇండియాలో. ఇవాళ అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, భారతదేశానికి ఇంత రెవెన్యూ వస్తుంది. ఇవాళ అష్టగణపతులు ఉన్నాయి, భారతదేశానికి ఇంత రెవెన్యూ వస్తుంది. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, నేపాల్ నుంచి భారతదేశానికి, శ్రీలంకకి ఇంత డబ్బులు ఈ వైపుల నుంచి వస్తున్నాయి అంటే కారణం ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్య వారి యొక్క ఆ కంకణబద్ధమైనటువంటి జీవితము, సత్య జీవితము, ధర్మ జీవితము. కాబట్టి అలాంటి మహానుభావునికి మనం ఎంత చేస్తే రుణం తెచ్చుకోగలము? ఎవరైనా రుణం తెచ్చుకోగలరా? ఇప్పుడు మా పిఎస్ఆర్ కొత్తగా శ్రీకాకుళం నుంచి వచ్చారు. శ్రీకాకుళంలో శ్రీకుర్మానికి వెళ్ళండి, శంకరాచార్య వారు వచ్చారంటే మీ ఇష్టం. మీరు ఏ జిల్లాలో పుట్టొచ్చినా ఆ జిల్లాలో అన్ని చోట్ల ఆదిశంకర భగవత్పాదాచార్య వారు వచ్చి ఏదో ఒకటి చేశారు అనే పేరు ఉంటుంది తెలుగునాట. ఇక్కడ అనేక జిల్లాల నుంచి వచ్చారు కదా, ఏ జిల్లాకైనా మీరు వెళ్ళండి, శంకరాచార్య వారు వచ్చారు అనేటటువంటి జిల్లా. మరి కరీంనగర్ అంటే వెలుగువాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర శంకర్లు వచ్చారు. మీ ఇష్టం, మీరు ఏ జిల్లా చెప్పండి. ఇలా జిల్లాని ప్రాంతాన్ని వదిలిపెట్టని గురువు ఎవరైనా ఉన్నారా? 32 ఏళ్ల వయసు. ఎంత ఆశ్చర్యం, ఎంత మహత్తరమైన విషయం. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినంత కాపాడారంటే శంకరుడు పెట్టిన భిక్ష. శృంగేరి పీఠాన్ని పెట్టి తపస్సులు ఇచ్చి ధర్మాన్ని చెప్పడం వల్ల ఆయన అన్నాడు, ఆచార్య శంకరాచార్య సంతుమే జన్మ జన్మకి, నాకు ఎన్ని జన్మలైనా నువ్వు ఇవ్వయ్యా, కానీ ఆచార్యుడిగా ఆదిశంకరులనే ఇవ్వు, నేను ఎన్ని పనులైనా చేస్తానన్నాడు విద్యారణ్య. అలాంటి శంకర జయంతిని మనం చేసుకుంటున్నాం. శంకరుల దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈయన దగ్గరికి ఎవరైనా రావచ్చు. మేము మధ్వులం ఉన్నా రావచ్చు, మేము శ్రీ వైష్ణవుల ఉన్నా రావచ్చు, మేము శాక్తేయుల ఉన్నా రావచ్చు, మీ సంప్రదాయాన్ని మారకుండా రావచ్చు. ఎవరి సంప్రదాయాన్ని శంకరాచార్య వారు మార్చలేదు. మీరు ఎవరిని కొలుస్తున్నారో వాళ్ళనే కొలవండి, కానీ ఇంకెవరిని వేరే ఒక్క పెట్టకండి, అందరినీ అర్చించుకోండి. అది చెప్పినటువంటి జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్య. కాబట్టి అందరినీ సమన్వయం చేస్తూ ఏకాత్మతా స్థితికి తెచ్చినటువంటి మహానుభావులు, అన్ని రాష్ట్రాల్లో పెట్టుకున్నటువంటి వారు. మొట్టమొదటిగా ఇక్కడ భాష్యకర్తలు అనేక మంది ఉన్న, ఒక పక్క నుంచి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, అదేవిధంగా ఉపనిషత్తులకి అన్నిటికీ భాష్యాలు అందించేటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదాచార్య. ఆయన అద్వైతము అనేటువంటి సిద్ధాంతాన్ని తెచ్చాకే విశిష్టాద్వైతమైన ద్వైతమైన దానికి ఆలవాలంగా వచ్చింది. ఆయన మొదటి రాట పెట్టకపోతే దాన్ని ఆలవాలం చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఒకవేళ ఖండించినా బాగా రాసినా దాన్ని తీసుకొని ఆధారంగా చేసుకోలే కదా. కాబట్టి అది ఆదిశంకరుడు ఈ జాతికి ఇచ్చినటువంటి గొప్పతనం. అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్య వారి యొక్క జయంతి 26 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 27వ సంవత్సరం మనం చేసుకోబోతున్నాం. ఘనంగా చేసుకున్నాం, ఒళ్ళు దాచిపెట్టుకోకుండా చేసుకున్నాం. ఇదేదో బంగారాయి చెప్ప కోసం వచ్చి నేను శంకర జయంతుల్లో పాల్గొంటున్నా అని అనుకోవచ్చా?
ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి, ఎవరి కుటుంబానికి వాళ్ళు రుణపడి ఉన్నారు. ఆయన స్తోత్రం లేని ఇల్లు ఏదైనా ఉందా చెప్పండి? ఒక్క ఇల్లు శంకరాచార్య వారి స్తోత్రం చదవనటువంటి ఇల్లు, పరమ వైష్ణవుని ఇల్లైనా, ఎవరిల్లైనా సరే, శంకరుడు రాజు లక్ష్మీ నృసింహ మదేహి కరావలంబం గోవిందమాది పురుషం తమహం భజామి ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే. వినోద్ ఎవరైనా ఉన్నారా? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ వినోద్ ఎవరైనా ఉన్నారా? ఉదాహరణార్థ మోదకం సదా విముక్తి సాధకం. ఎంత గొప్పదండి! గణపతి యొక్క పంచరత్న ఆంజనేయ స్వామి ఏ దేవతను తీసుకుంటే ఆయన వదిలిపెట్టారు. ఉన్న కొద్ది రోజుల్లో కావాల్సినంత సాహిత్యాన్ని తెచ్చారు, నిలబెట్టారు. దేశంలో ఆ సాహిత్యాన్ని తెచ్చిపెట్టారు. ప్రతి ఇంట్లో ఈరోజు తెలిసినా తెలియకపోయినా శంకర సాహిత్యం ఉండేట్టు చేశారు. శంకరుడు సాహిత్యం లేదు, ఇల్లు లేదండి, ఏ ఇంట్లో లేదు. కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క జయంతిని ఆయన ఈ దేశంలో ముందుగా గ్రహించి కాశ్మీరంలో జరుగుతుందని అక్కడ సరస్వతి అమ్మవారిని శృంగేరికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. టిబెట్ లో పంచకేదారాల్లో సంబంధించినటువంటి పంచవదరుల్లో సంబంధించినటువంటి ఆ వృద్ధ బదరీనాథుడిని టిబెట్ లో వచ్చిన, టిబెట్ చైనా ఆక్రమిస్తుందని ముందే తెలిసిన ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మానస సరోవరం చైనాలోకి పోతుందని ఆ గుర్తు విభూతిగా 5 పంచ శివలింగాలను తీసుకొని వచ్చి ఈ భారత గడ్డ మీద దాచిపెట్టినటువంటి మహానుభావం ఎంత చేశారండి. బదరీ నారాయణ క్షేత్రం ఉందంటే ఆయన కేదారం కట్టాం. ఆయన కట్టినటువంటి కట్టడం ఎంత గొప్పదో చూడండి. పైనుంచి వచ్చి పెద్ద పెద్ద శిలలు పడిపోయి అన్ని కొట్టుకుపోయిన శంకర భగవత్పాదాచార్య వారి ఖ్యాతి కానీ, ఆయన కట్టిన కట్టడం కానీ చెక్కు చెదరకుండా కేదారంలో ఉందని. ఈరోజు భద్రాచలం అంటాం. భద్రాచలంలో రామదాసు చూసినటువంటి ఆ మూర్తిని ఆదిశంకర భగవత్పాదాచార్య వారు అంతకంటే ముందెళ్ళి అర్చించారు. అక్కడ వామాంగస్థిత జానకి బ్రహ్మసత్ కోదండ దండంకరే చక్రము అన్ని విధాలు ఆయన ఏ రూపము చెప్పారో శంకరాచార్య వారు రామకర్ణామృతంలో అదే రూపం అక్కడ ఉంది. అందుకనే మీరు భద్రాచలం వెళ్తే పరమ వైష్ణవ క్షేత్రం అని చెప్పేటటువంటి ఆ క్షేత్రంలో పైన గోపురం మీద పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడు బొమ్మలు ఉంటాయి. ఇప్పటికీ విమానం మీద రాముడు ఉండేటువంటి పైనే ఉంటాయి. శంకర భగవత్పాదాచార్య వారు ఇక్కడికి వచ్చారనే బోర్డు ఉంటుంది. ఆదిశంకరులు ఇక్కడికి వచ్చారు అని బోర్డు రాసి పెట్టి ఉంటుంది ఆ భద్రపర్వతం దగ్గర. మరి అంత క్షేత్రంలో ఆదిశంకరుల పేరు ఉందంటే శంకరుడు ఏం చేశాడు అంటే కనిపించట్లేదా? తిరుమలలో కొంత ప్రత్యేకంగా వెళ్ళి చూసి వచ్చాను స్వామివారు వచ్చినప్పుడు. జయ విజయులు పరమ వైష్ణవ క్షేత్రం అంటున్నారు కదా, జయ విజయుల పక్కన ఉండేటటువంటి స్తంభం మీద ఆదిశంకర భగవత్పాదాచార్య వారు ఉన్నారు. నేను వేరే సాక్ష్యం వచ్చాను. అక్కడ పద్మపీఠంలో శ్రీయంత్రాన్ని వేసి వచ్చారు. ఛాలెంజ్ చేశారు ఒక ఆయన, మీరు అబద్ధాలు చెప్పారు అన్నారు. ఏది ఇప్పుడు వచ్చి రుజువు చేయమనంటే నేను చెప్తున్నా అక్కడ ఉన్నారు శంకరులు కాదని రుజువు చేయమనండి. అక్కడ ఉంది శంకరులే. కాబట్టి విధుశేఖర భారతీ స్వామి మహాచరుల యొక్క ముఖత అక్షరం తప్పించే అవకాశం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శంకరుడు ఎంత చేశాడు. శ్రీశైలం వెళ్తే భ్రమరాంబమ్మ వారి దగ్గర శంకరాచార్య వారు చెప్పారు. ఏ క్షేత్రానికి అలంపూర్ జోగులాంబ శంకరాచార్య వారు వచ్చారండి. ఎక్కడికి వెళ్తే అక్కడ శంకరుడు ఉన్నారంటే ఆయన ఎంత తపస్సు చేశాడు, ఆయన మనం ఎంత రుణపడ్డాం ఈ భారతదేశంలో. కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవాలని మనం విద్వేషాలకి ఇతరమైన వాటన్నిటికీ దూరం పెట్టి శంకర జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుందాం. వచ్చినటువంటి వాళ్ళందరికీ చక్కగా భోజన వాచనాలు ఏర్పాటు చేస్తాం. మొత్తము సుమారు దగ్గర మన శంకర జయంతి ఖర్చు 60 లక్షలు దాటుతుంది. ప్రతి సంవత్సరం అంతే. 2022లో ఇంకా దానికి 3 రెట్లు ఎక్కువైంది. 3 రెట్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేసినప్పుడు ఎక్కువైంది. కానీ ఈసారి కూడా అంత ఉంటుంది. మనం మిగతా అప్పుడు ఎప్పుడు కూడా ధనము అనేది తీసుకోము. ఎప్పుడు ఇక్కడ ట్రస్ట్ లో మేము హోమం చేస్తున్నామండి,
మీరు చెప్తే గోత్రనామాలు ఇచ్చిపోతాయా, మీరు చెప్తారు అని చెప్తాం. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇది ఇస్తేనే మీ గోత్రనామాలు అనేది మాత్రం ఎప్పుడు మనం చెప్పలేదు. కానీ ఈసారి మాత్రం సహస్ర చండీ యాగం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి 3,000 రూపాయలు నిర్ణయించడం అయింది. 10 రోజుల పాటు జరుగుతుంది. అనేక మంది పండితులు వచ్చి ఎంత నిష్టగా చేస్తారో చూడండి, చాలా పద్ధతిగా చేస్తారు సహస్ర చండీని. కాబట్టి అది జరుగుతుంది సహస్ర చండీ, దానికి 3,000. ఈ మిగతా హోమాలు ఏమి చేసుకోవాలనుకున్నా ప్రతిరోజు ఏమేమి జరుగుతాయో చెప్తాము. రోజుకు 1,000 రూపాయలు, 1,116. అదే విధంగా మొత్తము అన్ని రోజులు అన్ని హోమాలు అన్ని కలిపి చేసుకున్నట్టయితే 5,116 నిర్ణయించడం అయింది. ఒకసారి రాసుకోండి. ఎల్లుండికి కరపత్రాలు మనకి సిద్ధమైపోతుంది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 దాకా ఇక్కడ, ఏప్రిల్ 21 నుంచి మే 1 దాకా నాయకంపల్లిలో. ఇది గుర్తుంచుకోండి. 10 రోజుల పాటు 27వ తారీఖు పూర్ణాహుతి, సాయంత్రం ఉపన్యాసాలు ఉంటాం. పూర్ణాహుతి కాగానే క్లోజ్ ఆ రోజు. కాబట్టి ఈ ఉత్సవాలని మనం ఘనంగా చేసుకుందాం. అనేక మంది ప్రవచనకర్తలు, మహానుభావులు, పేరున్నటువంటి వాళ్ళు, పేరు ఎన్నికలన్నటువంటి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. చక్కగా తత్వాన్ని చెప్తారు, ధర్మాలన్నీ కూడా చెప్తారు. అదేవిధంగా యజ్ఞాలు అవుతాయి. అనేక మందికి భోజన భాజనాల యొక్క ఏర్పాటు అవుతుంది. అనేక మంది సమాజంలో ఉండేటువంటి పెద్దలు, రాజకీయాల్లో ఉండే పెద్దలు కానీ, లేదు జుడిషియల్ గా ఉండేటువంటి పెద్దలు కానీ, లేదు IAS లో IPS లాంటి అధికారులైనటువంటి పెద్దలు కానీ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు. మనతో పాటు చాలా మంది ఈసారి ఈ కార్యక్రమాల కోసం రాబోతూ ఉన్నారు. ఈశ్వరుడు అనుగ్రహించి అంతా బాగా జరిగితే మా డాక్టర్ గారు శిరీష గారు ఆ వెనకాల ఒక దాతతో అద్భుతమైనటువంటి ఒక స్తంభాన్ని తెప్పించి ఓ 25 అడుగులు 30 అడుగుల ఎత్తు మీద పెద్దవి 10x20 LED స్క్రీన్లు 2 పక్కలా పెట్టిస్తూ ఉన్నారు. అది మాటలైనాయి, గుంటదీతమైంది, వస్తువులు కూడా వస్తున్నాయి. ఇక్కడ జరిగేది లైవ్ వేస్తే అటొక కిలోమీటర్ అటొక కిలోమీటర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి శంకర జయంతికి. కాబట్టి మనం అందరం కూడా ఈసారి ఒక కట్టుగా ఉంది. పెద్ద పెద్ద సంస్థలు ఎవరైనా మనకి సహకరించే వాళ్ళు ఉన్నారా? ఆ స్పాన్సర్స్ యొక్క యాడ్స్ కూడా దాని మీద వేయటం జరుగుతుంది. సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరు చేయగలరు అని మనం ఆలోచించుకుందాం. నేను నిన్ననే మొదలు పెట్టాను. మొట్టమొదటి ఫోను మా భాస్కర్ రెడ్డి గారికి ఒక ఫోన్ చేశాను. నాకు బాగా ఆత్మీయులు. ఇప్పుడు మనం కూర్చున్న ఈ బండలు మొత్తం కూడా అంతా ఆయన కింద, బండల కింద ఉండేటువంటి గచ్చు, ఆవులకి సిమెంట్ గచ్చు అన్ని కూడా వారే వేయించారు భాస్కర్ రెడ్డి గారు. శాస్త్ర చండీకి అయ్యేటటువంటి యజ్ఞ సామాగ్రి ఏది ఉంటుందో అదంతా నేను ఇస్తాను స్వామి అన్నారు. మొదటి ఫోన్ చేశాను. అయ్యా చెయ్యాలి అన్నారు. అంతే, గురుగారు నేను చెప్పడం రెండో నేను చేస్తున్నాను. ఆయనే ప్రతి శంకర జయంతికి మనకు సిలిండర్లు పంపించేది. ఆయనను మూర్తి గారు ఉంటారు, మన వనస్థలిపురంలో గ్యాస్ ఏజెన్సీ BBR మూర్తి గారు అని తెలుస్తాం. వారు ఇరువురు కలిసి ఎంతమందికి భోజనాలకు సిలిండర్లు, అందులో అసలే సిలిండర్లకి గడ్డు కాలం. ఇలాంటి కాలంలో ముందే చెప్పుకోవాలి కాబట్టి ఆయన చెప్పి పెట్టారు. సాధ్యమైనంత ప్రయత్నం చేస్తా అన్నారు. కొంత అవసరం అయితే కర్రలు తెప్పించుకుందాం. ఆ కర్రల మీద ఉండేటువంటి స్టవ్ కూడా కొనుక్కొచ్చుకుందాం. ఏదైనా ఆపేటటువంటి ముచ్చట లేదు. ఘనంగా జరగాల్సిందే భోజన భాజనాలు అన్ని కూడా. స్వామి యొక్క ప్రసాదం అందరికీ బ్రహ్మాండంగా అందాలి. ఇది మొత్తం భారతీయ తీర్థ మహాత్మాచార్యులు ఆశించలే. వారు చెప్పారు ఒకటే మాట, ప్రతి సంవత్సరము ఇతోధిక వృద్ధితో ఈ కార్యక్రమం జరుగుగాక అని మన అనకాపల్లి కాలనీకి వచ్చినప్పుడు వీడియో. కాబట్టి చక్కగా ఘనంగా ఈసారి ఈ ఏర్పాట్లన్నీ చేసుకుందాం. పిల్లలందరినీ కూడా ఇందులో మనం ఇన్వాల్వ్ చేసుకుందాం. భావి తరాలకి అవసరమైనటువంటి బలాన్ని, శక్తిని మనం ముందరికి తీసుకొని ఈ శంకర జయంతి ఉత్సవాల్లో చేయాలి. చేయడానికి చాలా మంది సంసిద్ధతని వ్యక్తం చేశారు. ఇక ఈ చక్కెర జయంతుల్లో మా సిద్ధార్థ గారు కానీ, రాజస్థాన్ నుంచి మా రాధేశ్యామ్ గారు చాలా మందిని
ఇక్కడికి తీసుకురావడం, సహస్ర చండీ అనే నిర్ణయం చేయడం అయింది. కాబట్టి ఎవరైనా సరే, అయ్యా మీరు చండీ యాగం చేస్తున్నారా, వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం. మీ చండీ యాగంలో బ్రాహ్మణ దక్షిణ నేను ఇస్తాను. మీరు భోజనాలు పెడుతున్నారా, ఇగో ఈ కందిపప్పు బస్తా నేను ఇస్తాను, ఈ బియ్యం బస్తా నేను ఇస్తాను, ఈ మినపగుండ్లు నేను ఇస్తాను అని ఎవరు ఏ వస్తువులు ఇచ్చినా అవన్నిటినీ మనం తీసుకుందాం. ఈశ్వరుడు అనుగ్రహించి ద్రవ్యం వచ్చింది, లేదా ఏదైనా వస్తువుని అమ్మైనా పెట్టి చేయడం అనేది ఖాయం, జరిగి తీరుతుంది. రెండో మాటే దీంట్లో లేదు, వెనకడుగు వేసే ముచ్చటే లేదు. కానీ అందరం ఒక తాటి మీద నిల్చొని చేయాలి. నేను కోరుకునేది ఏంటంటే అనవసరమైన చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఇది చేసుకునేటప్పుడు కార్యకర్తల మధ్యలో నేను ఎక్కువ నేను తక్కువ అనే భావం, ఒక్క శంకరుడు ఎక్కువ, ఒక శ్రీమన్నారాయణుడు ఎక్కువ, మనకు ఆ కృష్ణ పరమాత్మ పైన కూర్చొని ఉన్నాడు. ప్రతి సంవత్సరం మనం చక్కగా పాండురంగ రుక్మిణి కళ్యాణం చేస్తాం, ఆయన ఎక్కువ, జగద్గురువులు ఎక్కువ, మనం ఎక్కువే, మనం ఏం చేసామని ఎక్కువ అనే భావనతో మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం చేసుకునేటటువంటి కార్యక్రమంగా దీన్ని భావించి మనం చేసుకోవాలి. కాబట్టి ఎవరి యొక్క శక్తి ఏది ఉంటే అయితే మనం ఇవ్వగలగాలి, లేకపోతే వచ్చి పని చేయాలి. రెండూ చేయగలిగితే ఉత్తమం. మూడోది కూడా మనం ఇవ్వలేని పక్షంలో ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అనేది చూసైనా వాళ్ళ దగ్గరికి నలుగురు, అయ్యా మీరు నాతో రండి, మన 10 మంది వెళ్దాం, చేసుకుందాం. అలాగే వైదిక సంక్షేమ పరిషత్ నుంచి మా బాలా శ్రీనివాస్ గారు మనకి వాసవి వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. భుషెట్టి వారు, భుషెట్టి హరి గారు, వాళ్ళు వైశ్యుల యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇగో ఇక్కడ మాట్లాడుతుంటే విశేషం ఏమిటో తెలుసా అండి, ఇప్పుడే 7 కిలోల గ్రైండర్, భోజనానికి అవసరమైనటువంటి 10 టేబుల్స్, అదేవిధంగా ఒక 20 లీటర్ల 70 లీటర్లు 80 లీటర్స్ వాటర్ అక్కడ పట్టుకొని అప్పటికప్పుడు తాగగలిగేటటువంటి వాటర్ స్టోరేజ్ కి సంబంధించిన ఒక 80 లీటర్స్ వాటర్ కి సంబంధించింది ఈ సంవత్సరం మా బడ్జెట్ లో నుంచి తీసి పంపిస్తున్నామండి అని మామూలుగా 27వ తారీఖు ఇచ్చారు. అది భారతీయ తీర్థం కాబట్టి ఇవాళ ఇస్తాము అని చెప్పి వాళ్ళు తీసుకున్నాడు. గట్టిగా అవుతారు. ఇదే కలిసి వచ్చే కాలం అంటే నాకు కూడా తెలియదు. ఇక్కడ బైక్ పట్టుకున్న తర్వాత ఆయన వచ్చి చెప్తే తెలిసింది తెచ్చారు అని. కాబట్టి అన్ని విధాలుగా ఆ గోమాతను మనల్ని అనుగ్రహిస్తున్నాయి. ఇక్కడ ఎవరెవరు సేవ చేస్తారో, ఈ పనుల్లో ఎవరెవరు పాల్గొంటారో ప్రత్యక్షంగా చెవులు వింటున్నటువంటి గోమాతలందరికీ నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా సహకరించిన అమ్మ వాళ్ళందరినీ కాపాడండి అనేటటువంటి ప్రార్థన. ఆనందంగా ఉంటే మన కుటుంబాలన్నీ కాపాడబడతాయి. మనం భూమి మీద ఉండేది కొద్ది కాలమే. ఈ లోపల ఆవులకు కానీ ఇక్కడ జరిగే యజ్ఞారాధనకు కానీ ఇలాంటి వాటికి చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితకాల ఆనందాన్ని, తరతరాల యొక్క పుణ్యాన్ని దగ్గర పెట్టుకుంటారు. ఇవాళ ఉన్న కాలానికి మనవాళ్ళు కొడుకులో అత్యేష్టి ఘనంగా చేస్తారనుకోవడానికి లేదంతా కలిసిపోయి కంపెనీ అవుతున్నటువంటి రోజు. కాబట్టి ఎవడో ఏదో చేస్తాడు అనే ఎదురు చూడకుండా జీవించి ఉండగానే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళకి ఎంత ఇచ్చామని కాదు, మా పితృదేవతల కోసం, నన్ను నేను ధరించుకోవడం కోసం నేను ఎంత తీశాను అని ఆలోచించేటటువంటి ధన్యుడు. అంతా అయిపోయి తుది శ్వాస వదిలిపెట్టినాడు, వాళ్ళకి ఎంత ఇచ్చినా అది వెంట రాదు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తూనే ధర్మానికి ఇవ్వాల్సింది నేను ఇస్తున్నానా లేదా అని అనుకొని ఎవరు ధర్మానికి ఖర్చు పెడతారో ఆ ధనం మాత్రం వారి వెంట ఉంటుంది. పాపమైన పుణ్యమైనా వెంటాడుతుంది, వదిలిపెట్టదు. కాబట్టి పుణ్యం కూడా వెంటాడేట్టు, పాపాలు వెంటాడటం కోసం కష్టపడట్లా మనం తేలిగ్గా పాపాలు చేసేస్తున్నాం. కానీ వెంటాడేట్టుగా పుణ్యాన్ని మనం చేస్తున్నామా అనేది ఆలోచించుకొని దానికి తగ్గట్టు బట్టి పుణ్య కార్యక్రమాన్ని నేను అనే అహంభావాన్ని పక్కన పెట్టి ఘనంగా మనం చేసుకోవాలి అని చెబుతూ ఇప్పుడు
కార్యకర్తలుగా మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భోజనాలు వడ్డించే దగ్గర ఎంతమంది ఉంటారు, ఇంకా మా భ్రమరాంబ సేవా సంస్థ దాని నుంచి కూడా ఆవిడ చాలా మంది కార్యకర్తల్ని పంపిస్తారు. మీకు ఎంతమంది కావాలో మీరు చెప్పండి అని అడిగారు. ఇక్కడే వచ్చి ఉండడానికి మన అదృష్టం. వెనకాలే ఉండేటువంటి ఈ ఆదిత్య బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ ఏదైతే ఉందో, డిగ్రీ కాలేజీ, ఆ BBA అన్నీ ఉన్నాయి. వాళ్ళు మాకు జూన్లో మొదలవుతుందండి, ఈ లోపల ఉండేటటువంటిది మీరు వాడుకోవచ్చు అని వచ్చే వేద పండితులకి వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. దాంట్లో డైనింగ్ కూడా ప్రత్యేకంగా వంటవాళ్ళ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఆ పక్కన వేదికలో ఉపన్యాసాలు అవుతాయి. వరుణదేవుడు పోయినసారి బాగా అనుగ్రహించాడు. మరి రామనవమన్నా పడాల్సిందే, శంకర జయంతి అన్నా పడాల్సిందే. కాబట్టి 4 చెప్పులు ఒక్కరోజైనా పట్టు వచ్చినాయి. ఈ 27 ఏళ్ల అనుభవం ఏంటి అంటే, వర్షం లేకుండా శంకర జయంతి నేను ఎప్పుడు ముగించలేదు. ఏదో రోజు వర్షం పడుతూనే ఉంటుంది. అది కాశీ కావచ్చు, అది హైదరాబాద్ కావచ్చు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ కావచ్చు, లేదు ఇక్కడ కావచ్చు, అలకాపురి గ్రౌండ్ కావచ్చు, స్నేహపురి కావచ్చు, ఏదో రూపంలో వర్షం పడుతూనే ఉంది. మా నగేష్ గారి సాక్ష్యం, అప్పటి నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకరు. కాబట్టి ఇలా చక్కగా బ్రహ్మాండంగా మనం శంకర జయంతి ఉత్సవాలని ఇక్కడ చేసుకున్నాం. ఈసారి సౌండ్ సిస్టమ్ అనేటటువంటిది కూడా మనమే చక్కగా ఏర్పాటు చేసుకోవడం అయితే, ఇంకొంచెం సౌండ్ కనుక కాస్త పెంచుకుంటే సౌండ్ గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది. దాని ఏర్పాటు కూడా మనం చేసుకుందాము అని చెబుతూ, అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సాధ్యమైనంత మటుకు మనమే ఏర్పాటు చేసుకుంటే వచ్చే సంవత్సరాలకి ఈ ఖర్చులు చాలా మటుకు తగ్గిపోయేటటువంటి ఏర్పాటుని సాధ్యమైనంత మటుకు చేసుకుందాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అవసరమైనటువంటి సామాగ్రి టెంట్ హౌస్ నుంచి నేనేం తెచ్చుకోకూడదు, అంతా ఇక్కడ అయిపోవాలి. అదే విధంగా యజ్ఞ సామాగ్రి అంటే వెనక్కి తిరిగి చూడకూడదు, అలా వచ్చేసేట్టుగా ఉండాలి. ఆ విధమైనటువంటి ఫిక్స్డ్ వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకుందాం అని చెబుతూ, కార్యకర్తల అందరం ఏకీకృతమైన మాటతో మళ్ళీ చెప్తున్నానండి, అన్ని యాగాలకి 5,116 ఎక్కువ పెట్టలేదు ఈసారి. మనకి 2022లో 10,000 పెట్టాం, చాలా మంది కట్టారు. అయితే ఈ సంవత్సరం అన్నిటికీ కలిపి ఇక్కడ ఉన్న వ్యవస్థకి ఎంతే ఖర్చు అవుతుంది. అవసరాన్ని మించి రేట్లు ఎప్పుడు పెట్టకూడదు, ఎక్కడా పెట్టకూడదు. మనకి ఎంత ఖర్చు ఉందో అంత అవసరమైనటువంటి ద్రవ్యాన్ని చూసుకోవాలి తప్ప కూడా పెట్టేసేయాలి, ఖర్చు పెట్టేయాలి మనం అనుకోకూడదు. దానికి తగ్గటువంటి వ్యవస్థ 5,116 అన్ని యాగానికి, ఒక్క సహస్ర చండీ యాగానికి 3,116, 1,116 ఒక్కరోజు జరిగేటటువంటి దానికి నిర్ణయించడం అయింది. కాబట్టి ఎవరైనా సరే మనం కట్టచ్చు, కట్టే నలుగురు ఎవరు ఉంటారో చూసుకోవచ్చు. వచ్చినటువంటి ద్రవ్యం ₹1 కూడా వృధా పోదు అనే విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను నిస్సంకోచంగా. ఇక్కడ ఉండి ప్రతి వాళ్ళు వచ్చిన రూపాయి వృధా కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిదే, తెచ్చుకున్నటువంటి మనందరిదే అని చెబుతూ చక్కగా ప్రతి రూపాయిని లెక్క వేసుకొని ముందరికి తీసుకెళ్దాం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడగాల్సింది ఉంటే ఒక 5-10 నిమిషాల లోపల అడిగితే, ఆ తర్వాత మనం చక్కగా పాదతప్పు చేసుకొని తీర్థం తీసుకొని, దీనికి మళ్ళీ ఆదివారం 29వ తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చినటువంటి దానికి ఒక 4 రెట్లు ఆ రోజు పెరిగి వస్తారు. అంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉంటారు. సేవ చేయడానికి చేస్తే ఒకరి దాంట్లోకి ఇంకోళ్ళు వెళ్లకుండా ఈ మొత్తాన్ని సమన్వయం చేసే వ్యక్తులు ఒక 3-4 పెట్టుకొని మనం అడుగులు ముందరికి వేసుకుంటూ చక్కగా పంచుకొని, కోడి దాని పిల్లలతోటి అలా నడుచుకుంటూ వెళ్తుంది. అది దాని జోన్లో అది తింటుంది, పిల్లల జోన్లో పిల్లలు తింటుంది. ఇది పక్కన అడ్డం పోయి అందులో తింటూ ఆ పిల్లలు ఇక్కడికి వస్తే ఊరుకోదు. అలా ఎవరి వాళ్ళు కోడి పిల్లలు నడుచుకుంటే ఎలా తిట్టుకుపోతూ ఉంటాయో అలా ఎవరి లైన్ లో ఎవరి లిమిట్స్ వాళ్ళని తెలుసుకొని ఆ లిమిట్స్ లో ఆ లైన్ లో వెళ్తూ పక్క దాని మీద దృష్టి ఉండాలి. కానీ పక్క పనిని పాడు చేయకుండా మంచిగా ముందరికి వెళ్తూ అవసరమైనప్పుడు సహకరిస్తూ ఈ ఉత్సవాన్ని ఉత్సవంగా చేసుకుందాం అని చెప్తూ నా వాడికి ప్రస్తుతానికి ఇప్పుడు విరామం ఇస్తున్నా. మీరు ప్రశ్నలు అడిగితే తిరిగి చెప్తానని చెప్తూ
జరిగి దానం చేయమన్నారు. ఆ పాత్ర ఇక్కడ ఉంది అని పూర్ణమైన విశ్వాసంతో నేను ఉన్నాను కాబట్టి పాత్ర జరిగి దానం చేసేటువంటి స్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఆ అడుగులు మనం ముందరికి వేద్దాం వచ్చినట్టు. ఇప్పుడు ఒక్కసారి మా అశుతోష్ గారిని వచ్చి शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः राज्ञया प्रवर्तमानस्य अस्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री